అందరికీ నమస్కారం. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి అంత విశిష్టత ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనసుకు నచ్చినవి ఛానల్కి స్వాగతం. గురు పౌర్ణమి విశిష్టతను తెలుసుకుందాం. వ్యాస మహర్షిని మనం ఆది గురువుగా కొలుస్తాం. వ్యాసుని పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి రచించి వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు రచించి మానవాళికి అందించిన మహోన్నత గురువు. అందుకే ఆయన ఆది గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా కొలవబడతారు. గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే పోగొట్టేవారు. గురువు అనగా మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనకు మంచి మార్గాన్ని చూపించేవారు అని అర్థం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే. అలానే ఆదియోగి అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్త ఋషులకు జ్ఞానబోధ చేశారని శివపురాణంలో చెప్పబడింది. ఇంకా ఇదే రోజునాడు అనగా ఆషాఢ పౌర్ణమి నాడే దత్తాత్రేయ స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేశారని దత్త చరిత్రలో చెప్పబడింది. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని ఎందుకు పిలుస్తామో తెలుసుకున్నాం కదా. ఇంతటి విశిష్టత కలిగిన గురు పౌర్ణమి నాడు మనకు మార్గనిర్దేశం చేసి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే మన గురువులను, అలానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురు పూజ్యులను పూజించి సత్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందుదాం. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ గురువుల ఆశీర్వాదం మీ అందరికీ కూడా చక్కగా లభించాలని కోరుకుంటూ సెలవు.